హలో అండి, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపించేస్తున్నాను. అదే పొటాటో ఫ్రైడ్ రైస్ అనమాట. సో ఎలా చేసేయాలని చెప్పేస్తాను, చూసేసేయండి. దానికోసం మనం ఫస్ట్ పొటాటోస్ని ఇలా కట్ చేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్లోనే దాన్ని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో తాలింపు కోసం మనం కొంచెం ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ ఒకటి ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని పీసెస్ అవి వేసుకోవాలి. తర్వాత అలా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఆయిల్లో కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో అలా చేసుకున్న దాంట్లో నేనైతే ఇక్కడ ఒక 2 చిల్లీస్ కొంచెం చిల్లీ ఫ్లేవర్ కోసం నేను వేశాను, లేకపోతే మనం స్కిప్ చేయొచ్చు. తర్వాత మామూలుగా మనం వేసే మసాలాలే వేసుకోవచ్చు. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్నది కొంచెం మనం ఆయిల్లో మసాలాస్ని ఫ్రై చేస్తే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆలూనన్నీ తీసేసి మనం ఈ మసాలా ఏదైతే ఉందో ఆ కారం, ధనియాల పొడి, ఆనియన్స్ దాంట్లో వేసి కొంచెం ఆలూకి మసాలా పట్టే వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకుని కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. అన్నం కూడా ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట, మెత్తగా ఉంటే బాగుండదు. సో రైస్ని మనం ఉడకబెట్టి కొంచెం చల్లార్చుకొని ఇలా ఆలు గ్రేవీ ఏదైతే ఉంటుందో దాంట్లో కలిపేసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఒక 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసేస్తే పొటాటో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి. అంతవరకు ఉంటాను. బాయ్.